సమంత వ్యక్తిగత జీవితం అంటే మనందరికీ ఒక తెరిచిన పుస్తకం లాంటిదే. అయితే నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవడం వంటివి మనమంతా చూసాం. ఈ సంఘటన జరిగి 2 ఏళ్లు దాటింది. నాగ చైతన్య సమంతని పూర్తిగా మరిచిపోయి శోభిత ధూళిపాలని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. కానీ సమంతకి మాత్రం చేదు జ్ఞాపకాలే మిగిలాయి. రీసెంట్‌గా ఆమె మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయిని ఈ సమాజం ఎలా చూస్తుందో మీ అందరికీ తెలిసిందే. నేను కూడా అలాంటి అవమానాలకు గురయ్యాను. నా మీద ఎన్నో అబద్ధాలను పుట్టించారు. అవన్నీ అబద్ధాలని, అసలు నిజాలను చెప్పాలని చాలా సార్లు అనిపించింది. ఆ క్షణంలో నాతో నేను చేసుకున్న సంభాషణ కారణంగానే ఆగాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం సమంత మాటలు ఎంతో వైరల్‌గా మారాయి. ఇంకా ఆమె మాట్లాడుతూ విడాకులు తీసుకున్న తర్వాతే నేను ఏడవని రోజంటూ లేదు. కానీ నా జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదు. ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను. నా జీవితంలో నూతన అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కెరియర్ పరంగా ఆమె కొత్తగా అధ్యాయం మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ స్టార్ స్టేటస్‌ని దక్కించుకుంది. ఆమె డేట్స్ ఇవ్వాలే కానీ స్టార్ హీరోలందరూ ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూలు కడతారు. మరి ఆమె ఎందుకు ఎదురు చూస్తున్న అధ్యాయం ఏమిటి? రెండవ పెళ్లి గురించేనా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆమె కూడా నాగ చైతన్యలాగా రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా సమంత సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.